ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాహుల్ గాంధీ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే మోడీ జిందాబాద్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ గాంధీ నాయకత్వం. ఏదైతే నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో శాంతిరంగ గూంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమానతం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు వినాలే, విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. ఏదైతే 12 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నా, నేను దేశానికే రాజునని మురుస్తున్నటువంటి మోడీకి కాలం మూడింది. 2029లో ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే నీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు, నిన్న మనం చూసినాం సీట్ల చోరీ చేస్తుండు. మరి ఇలా విద్యార్థుల త్యాగాలను విద్యార్థుల భవిష్యత్తును కూడా చోరీ చేస్తున్నటువంటి మోడీని గద్దె దించాలే. ఆ రోజు రాజ్కోటాలో మా రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రేపు ఖచ్చితంగా అవుతాడు. అయిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును ఒక చక్కగా తీర్చిదిద్ది ఏ పేపర్ కూడా లీకేజ్ కాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. కనీసం ఇప్పటివరకు ప్రధానిగా ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించలే, చనిపోయిన కుటుంబాలను ఎక్కడ పరామర్శించలే. మరి అంత దుర్మార్గుడు ఇవాళ రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, నెహ్రూ గారు వాళ్ళ తండ్రులు ప్రపంచంలోనే సంపన్నులు. అయినా భారతదేశ ప్రజల కోసం ప్రధాన పదవి వచ్చినా కానీ తల్లి సోనియమ్మ ఇంతవరకు ప్రధాన పదవి తీసుకోలే. పదవులు ముఖ్యం కాదు, మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల భవిష్యత్ ముఖ్యం, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచాలనే లక్ష్యంతో ఇలా గాంధీ కుటుంబం చేస్తే గాంధీ పేరింటనే మోడీకి వెన్నులో వణుకు పుడుతుంది. ఏదైతే 2005లో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి ఎంజీఎన్ఆర్జీ పథకం, జాతీయ ఉపాధి పథకాన్ని కూడా గాంధీ పేరు తీసేసి ఇలా గాంధీ పేరు ఉండొద్దని చెప్పి ఇలా గాంధీ పేరుతో పాటు గాంధీ ఐడియాలజీని కూడా చంపేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జు నటరాజన్ మీనాక్షి గారి మొన్న నామినేషన్ పత్రాన్ని కూడా చోరీ చేసిన దొంగ మోడీ గారు. మరి 180 మంది ఉంటే మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభకు కావాల్సింది 58 మంది ఎమ్మెల్యేలే. మరి మీకు 2 రాజ్యసభకు సరిపోని మంది ఉండగా 3వ రాజ్యసభ సీటుకి ఎట్లా నామినేషన్ వేసినావు? అంటే రాష్ట్రంలో ఓటు చోరీ చేస్తావు, ఇక్కడ సీట్ చోరీ చేస్తావు. 65 మంది స్పష్టంగా ఉండగా ఎక్కడో ప్రైవేట్ కేసును ఆదా పెట్టుకొని ఇలా రాజ్యసభ సీట్లు కూడా ఒక దొంగ లెక్క గుంజుకున్న మోడీకి ఇలా తప్పకుండా ప్రజలు 2029లో బుద్ధి చెప్తారు. గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చే కుటుంబం. మా తెలంగాణ తల్లిగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా కుటుంబం. మరి ఆ గాంధీ పేరు తీసేయాలి, గాంధీ ఐడియాలను తీసేయాలనే దుర్మార్గపు ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు 2029లో నిన్ను బొందబెట్టేది ఖాయం. మా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకోవడం ఖాయం. అక్కడ భారతదేశంలో 2029లో ప్రధానిగా చేపట్టి ఇక్కడ తెలంగాణలో మళ్ళీ రెండోసారి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ప్రీతమ నాయకుడు ప్రజాపాలన ద్వారా అందిస్తున్న సంక్షేమాల అభివృద్ధిని ప్రజల్లో తీసుకుపోయి ఈ ప్రజాపాలన ద్వారా ప్రతి అట్టడుగు వర్గాలకు ఫలాలని చూస్తాం. మా ప్రీతమ నాయకుడు అక్కడ రాహుల్ గాంధీ గారి ప్రధాని, ఇక్కడ మా రేవంత్ అన్నను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని సుపరిపాలన అందించే దశగా ముందుకు పోతాం. కాబట్టి ఈ ఓటు చోరీ, నోటు చోరీ, ఈ ఓటు చోరీ, అదేవిధంగా సీట్ చోరీ, ఇవాళ విద్యార్థుల పేపర్ లీకేజీ చేసినటువంటి మోడీకి బుద్ధి చెప్పాలని చెప్పి గ్రామాన ఈ రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పంపుతున్నాం. అందులో భాగంగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ రాహుల్ గారి సందేశాన్ని పంపడం జరిగింది. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.